నిన్న మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు మొట్టమొదటిసారిగా రాజ్యసభ చైర్మన్ పోస్ట్ను అలంకరించారు. ఆయన తన మెయిడెన్ స్పీచ్ను వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో రాజ్యసభలో ఇచ్చారనమాట. ఆ స్పీచ్లో చాలా ముఖ్యమైన అంశం ఆయన ప్రస్తావించారు. ఆల్రెడీ ఈ విషయం ఆయన గత వారంలో కూడా ఒకసారి ప్రస్తావించారు. 2015 అక్టోబర్ 16వ తారీఖున సుప్రీంకోర్టు 4:1 జడ్జిమెంట్తో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కొట్టేస్తూ తీర్పిచ్చింది కదా. ఈ 7 సంవత్సరాల నుంచి పార్లమెంట్ ఎందుకు కామ్గా ఉండిపోయిందని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఇది లెజిస్లేటివ్ డొమైన్లో జ్యుడిషియరీ ఇన్కర్షన్ కాదా అని చెప్పి కూడా ఆయన చెప్పారు. అంటే లెజిస్లేటివ్ స్పియర్లో జ్యుడిషియరీ చొరబాటు కాదా అని చెప్పి ఈ అమెండ్మెంట్ అంటే 99వ రాజ్యాంగ సవరణ ఎంజాక్ క్రియేట్ చేస్తూ వచ్చింది. దాన్ని 2 సభల్లో పాస్ చేసి 16 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా పాస్ చేశాయి. అంటే ప్రజా తీర్పు ఇది. అంటే పార్లమెంటేరియన్స్ అంటే ఎవరు? వీళ్ళందరూ ప్రజాప్రతినిధులే కదా. వీళ్ళు అందరూ కలిసి పాస్ చేసిన బిల్లును ఎలా జ్యుడిషియరీ ఒక మాటలో కొట్టేస్తే? పార్లమెంటరీ సోవరిటీ కోల్పోయాం కదా మనం, దానికి పార్లమెంట్ 7 సంవత్సరాల నుంచి ఎందుకు కామ్గా ఉందని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. జ్యుడిషియరీ ఈ డిస్కషన్ చేస్తూ అంటే అప్పట్లో 2015 జడ్జిమెంట్ ఇస్తే ఒక మాట ఉందన్నమాట. ఎంజాక్ ఈజ్ నాట్ ఇన్ కాన్సనెన్స్ విత్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎంజాక్ అనేది బేసిక్ స్ట్రక్చర్కి సరిపడా లేదు, బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది మన బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి కానీ నేను ఒక మాట అన్నారనమాట. పీపుల్స్ మ్యాండేట్ డిస్రిగార్డ్ చేశారు కదా, పార్లమెంట్ చేసిన చట్టాన్ని అంటే రాజ్యాంగ సవరణనే కొట్టేశారు కదా, ఇంతకంటే బేసిక్ స్ట్రక్చర్ని కాలదోయటం ఇంకోటి ఉందా అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే ఒక చట్టం ముఖ్యంగా రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో 2 సభల్లో పాస్ అయ్యి దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా పాస్ అయిన తర్వాత నువ్వు దాని బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉందని కొట్టేశావు అంటే ప్రజా తీర్పుని వ్యతిరేకించినట్టే కదా అన్నారనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎక్కడుంటుంది? ప్రజలకి ప్రజాభిప్రాయానికి విలువిచ్చినప్పుడే ఉంటుంది అని కూడా ఆయన అన్నారు. పార్లమెంట్ దీనిపైన ఆలోచించాలని, యాక్షన్ తీసుకోవాలని, దీనికి సంబంధించి పార్లమెంట్ సరైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని కూడా జగదీప్ ధన్కర్ ఆశపడ్డారు. 2015లో 99వ రాజ్యాంగ సవరణ అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కొలీజియం మెథడ్లో కాకుండా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్తోనే చేయాలి అని చెప్పి 99వ రాజ్యాంగ సవరణ పాస్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. 2014లో బిల్లు పాస్ అయింది, 15లో కొట్టేసింది అనమాట. ఎంజాక్ అనే దాన్ని వద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి. ద ఓన్లీ డిసెంటింగ్ జడ్జ్ జస్టిస్ జస్టిస్ చలమేశ్వర్ గారే డిసెంటింగ్ జడ్జ్ అనమాట. ఆయన ఒక మాట అన్నారు, ట్రాన్స్పరెన్సీ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ఇట్. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యంలో వెన్నెముక లాంటిది, జ్యుడిషియరీ దానికి మినహాయింపు కూడా కాదు అని చెప్పి. అయితే పార్లమెంటరీ సోవరిటీ వర్సెస్ జ్యుడిషియల్ సుప్రమసీ, ఒక పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక బిల్లు తీసుకొస్తే, దాన్ని ఒక చట్టం తీసుకొస్తే దాన్ని వీళ్ళు ఎందుకు కాదంటారు? ఒక వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళు ఎందుకు కాదంటారు? జ్యుడిషియరీ రివ్యూ పవర్స్ ఉంటాయి. అంటే కొలీజియం మెథడ్కి వెనక్కి తీసుకెళ్ళిపోయారు కదా. జడ్జెస్ అపాయింటింగ్ ద జడ్జెస్ అనమాట. జడ్జెస్ నియామకాలు, వాళ్ళలో మాత్రం తప్పులు జరగట్లేదా? వాళ్ళు మాత్రం డిలే చేయట్లేదా? వాళ్ళలో మాత్రం మనకి నెపోటిజం, ఫేవరెటిజం కనిపించట్లేదా? ఈవెన్ చాలామంది లాయర్స్ ఇప్పుడు జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్ని కానీ జడ్జెస్ అపాయింట్మెంట్ని కానీ వ్యతిరేకిస్తున్నారు కదా. ఈవెన్ జ్యుడిషియరీలోనే దీనిపైన చాలా క్రిటిసిజం ఉంది కదా. అలాంటప్పుడు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఎంజాక్లో చైర్మన్ ఎవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దానిలో 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు, లా మినిస్టర్ ఉంటారు, 2 ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. అటువంటి కమిషన్ కాదని మళ్ళా కొలీజియం మెథడ్ తీసుకొచ్చారు. దీన్ని పార్లమెంట్ ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పి కూడా జగదీప్ ధన్కర్ మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడ్డారు.